మీనా విషయంలో బాలు తన తప్పుని తెలుసుకుంటాడు. నేను పడుతున్న బాధలకి తనని కారణంగా చూపించి ఎందుకు తనని ఇబ్బంది పెట్టడం అని తనతో మంచిగా ఉండాలని అనుకుంటాడు. అలాగే బయటికి తీసుకెళ్తానని కూడా చెప్తాడు. అయితే చీర సెలెక్ట్ చేయండి అని మీనా అడిగితే ఏదో ఒకటి కట్టుకో నీకేదైనా బాగుంటుందిలే అంటే మీనా బొంగమూత పెడుతుంది. తర్వాత వచ్చి మీనా బాధపడడం ఇష్టం లేక ఒక శారీ సెలెక్ట్ చేస్తాడు. ఆ శారీ పట్టుకొని మీనా మురిసిపోతుంది. ఇక మొత్తం మీద 2 జంటలు కలిసి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్తారు. అక్కడ రోహిణి వాళ్ళిద్దరిని చూసి, అవును మీ అన్నయ్య పెద్ద కదా, మీ అన్నయ్యకి పెళ్ళి కాకుండా మీరు ఎందుకు ముందు పెళ్లి చేసుకున్నారు, మీ ఇద్దరిది లవ్ మ్యారేజా అని అడగగానే మనోజ్కి పొరమాలినట్టు అవుతుంది. ఎందుకంటే మనోజ్ కదా చేసుకోవాల్సింది. అప్పుడు బాలు కుండ బద్దలు కొట్టినట్టు నిజం చెప్పేస్తాడు. ముందు ఈమెకి ఆయనకే పెళ్ళి కావాల్సింది, వాడు పెళ్లి చేసుకుంటానని 40 లక్షలు డబ్బులు కూడా తీసుకొని ఆ పెళ్లి నుంచి అటే పారిపోయాడు. ఇంకప్పుడు నేను చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పగానే మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు ప్రతి ఒక్కరికి ఇలాంటి నిజాలు చెప్తున్నాడు అని అయితే అనుకుంటూ ఉంటే, ఇక మనోజ్ ఉండి ఏం చేయమంటావు, మా నాన్న చెప్తే వినడు, పల్లెటూరు దద్దమ్మ, పల్లెటూరులో పెరిగినవాడు అనగానే బాలుకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. వాళ్ళ నాన్నని ఎవరన్నా కూడా ఊరుకోడు, అందులో సొంత అన్నే అలా మాట్లాడేసరికి ఇంకా ఊరుకుంటాడా. బాలు మనోజ్ మీదకి గొడవకి వెళ్ళిపోతాడు. రవి ఒకవైపు చెప్తున్నా కూడా వినిపించుకోడు అనమాట. రే ఇది రెస్టారెంట్ రా, వదిలేయండిరా, గొడవలు వద్దురా అంటున్నా కూడా వినిపించుకోరు. ఇద్దరు ఒకరి మీద ఒకరు పడి గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఇక మీనా ఫుల్గా బాధపడిపోతుంది. రెస్టారెంట్కి సరదాగా వస్తే ఇదేంటి మరలా గొడవలు అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటుంది.